హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా సరే చాలామంది ఏం చెప్తుంటారంటే, న్యూస్ అనేటువంటిది అంటే పాజిటివ్ న్యూస్ అనేటువంటిది వచ్చినప్పుడు మార్కెట్స్ అనేటువంటివి విపరీతంగా పైకి వెళ్ళిపోవటం, దూసుకొని పైకి వెళ్ళిపోవటం అనం, లేకపోతే నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు ఆహ్న పడిపోవటం అనేటువంటిది జరుగుతుంది అని అంటుంటారు. కానీ ఇదంతా ఒక మ్యానిపులేషన్ బేస్డ్గానే జరుగుతుంది అని మీరు గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మనకి కొద్ది రోజులకి అంటే కొద్ది రోజులు కూడా కాదు, టైమ్స్ ఆఫ్ ఇండియాలో, ఇక టైమ్స్ ఆఫ్ ఇండియా కాదు మొత్తం న్యూస్, యమాన్ న్యూస్ అనేటువంటిది వచ్చింది. ఏంటి, హౌ స్ట్రాంగ్ ఈజ్ ఇండియాస్ ఎకానమీ రియల్లీ గోయింగ్ బై ది లేటెస్ట్ 80.22% జీడిపి ప్రింట్ అనేటువంటి ఇది. ఈ యొక్క మొత్తం సారం ఏంటంటే, ఈ యొక్క ఆర్టికల్ మొత్తం ఏం చెప్తున్నారంటే, ఆర్టికల్ మొత్తాన్ని జీడిపి అనేటువంటిది విపరీతమైనటువంటి గ్రోత్ అనేటువంటిది ఉన్నది. ఇది చైనాను కూడా దాటిపోయింది. ఇది అద్భుతమైనటువంటి అవకాశాలను తీసుకొని వస్తుంది ఇంకా అని చెప్పేసేసి మొత్తం వచ్చింది. ఇండియన్ గ్రోత్ అనేటువంటిది పెరగడం, ఇవన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉన్నటువంటి విషయాలు. ఈ పాజిటివ్ విషయాల నుంచి మార్కెట్స్ ఏం నేర్చుకుంటాయి, మార్కెట్ ఉండే కొన్ని పెరిగిపోతూ ఉంటుందన్నమాట. ఒక రేంజ్లో పెరిగిపోతా వెళ్ళిపోతూ ఉండాలి. సో మరి ఇక్కడ మార్కెట్ అనేటువంటిది అంటే చాలామంది అనుకుంటారు, ఆ న్యూస్ చూడంగానే ఇంకేముంది అద్భుతంగా మార్కెట్ పైకి పోయిద్దని రిటైల్ ట్రేడర్స్ అనుకుంటారు. కానీ ఈ న్యూస్ బిగ్ ప్లేయర్స్ ఉంటారు కదా, ఈ బిగ్ ప్లేయర్స్కి పాత న్యూసే. మనకి నిన్న న్యూస్ వచ్చినప్పటికీ కూడా, అంటే మొన్న సాయంత్రం వచ్చింది, సండే రోజు వచ్చింది. సండే రోజు వచ్చింది కాబట్టి మండే రోజు మార్కెట్స్ ఏంది జమ్ 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 అంట పైకి వెళ్ళిపోతాయి కదా. కానీ సండే రోజు వచ్చినా మండే రోజు వచ్చినా రిటైల్ ట్రేడర్కి అవి కొత్త న్యూస్ కావచ్చేమో కానీ, లేటెస్ట్ న్యూస్ కావచ్చేమో కానీ, ఇవి ఉంటాయి కదా, బిగ్ ప్లేయర్స్ ఉంటారు కదా, ఈ బిగ్ ప్లేయర్స్కి ఇవి ఓల్డ్ న్యూస్ మాత్రమే. సో ఫర్ ఎగ్జాంపుల్గా రిటైల్ ట్రేడర్ ఈ న్యూస్ చూసి ఏమనుకుంటాడు, ఈ న్యూస్ చూసి ఖచ్చితంగా మార్కెట్ అనేటువంటిది వెళ్ళిపోతుంది పైకి, ఎట్టి పరిస్థితుల్లో పడదు, ఏముంది అక్కడి నుంచి ఇక పెరిగిపోతూ వెళ్ళిపోవటమే అని చెప్పేసి అనుకుంటారు. కానీ వాస్తవంగా నిన్న ఈరోజు మార్కెట్ ఏం జరిగిందో చూడండి. ఇక్కడ చూస్తే ఇది నిన్న సహజంగానే ఇక్కడి నుంచి జీటీటీ ఆర్డర్స్ పెట్టుకొని ఉంటారు. ఇది బాగా గ్యాప్ అప్ అయింది. ఈ గ్యాప్ అప్ని రిటైల్ ట్రేడర్సే చేస్తారు. ఎప్పుడైతే గ్యాప్ అప్ అయిందో ఇక అక్కడి నుంచి వాళ్ళకి కావాల్సిన బిగ్ ప్లేయర్స్కి కావాల్సినటువంటి ప్రైజెస్ వచ్చేస్తాయి. అంటే బాగా మంచి ప్రైజ్ అనేటువంటిది వచ్చింది. ఇక అక్కడి నుంచి ఇక అంతున వాళ్ళు ప్రాఫిట్స్ని బుక్ చేసుకుంటూ పోతారు. ఇది ఒక గ్రూప్ ఆఫ్ బిగ్ ప్లేయర్స్ ఆడేటువంటి ఒక పెద్ద నాటకం అని అనుకోవాలి. చూడండి, మీకు చూస్తే గత 1 వీక్ నుంచి మనం గమనిస్తే మార్కెట్ అనేటువంటిది, కొద్ది కాలం నుంచి గమనిస్తే ఒక 26 చూడండి, 26వ తేదీ అనుకోండి, 26వ తేదీ నుంచి పెరిగిపోతానే ఉంది. ఎక్కడా కూడా కొన్ని కన్సల్టేషన్ మళ్ళీ పెరిగిపోవడం ఇట్లా జరుగుతుంది. అంటే బహుశా ఈ న్యూస్ అనేటువంటిది బిగ్ ప్లేయర్స్కి దాదాపుగా 1 వీక్ బ్యాకే తెలిసిపోతుంది. అప్పటి నుంచి వాళ్ళు ఏం చేస్తారు, డిప్ అండ్ బై లెక్కన బై చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళకు ఉండేటువంటి సిస్టమేటిక్ స్ట్రాటజీస్ని వాళ్ళు ఉపయోగిస్తారు అనుకోండి. నేను బై చేసుకుంటూ చూడండి, వెళ్ళిపోయింది, గ్యాప్ అప్ అయింది. ఇక్కడి నుంచి ధనామని ఇక్కడ దాదాపుగా ఎన్ని పాయింట్లు పెరిగింది, 25,900 నుంచి దాదాపుగా 500 పాయింట్లు నిఫ్టీలో పెరిగింది. 500 పాయింట్లు అంటే మామూలు విషయం కాదు. పెరిగిన తర్వాత అంతా అక్కడి నుంచి ఇక లైట్గా బుక్ చేసుకుంటూ వచ్చేస్తారు. మార్కెట్ మరలా ఇక్కడికి ఎక్కడి నుంచి అయితే వాళ్ళు బయింగ్ చేయడం స్టార్ట్ చేశారో అక్కడే తెస్తారు. అంటే మార్కెట్ ఏడకి తెచ్చేస్తారు అన్నమాట. సో ఇది జరిగేటువంటిది. అందుకని నేను చెప్తూ ఉంటాను, యూట్యూబ్లో వీడియో వచ్చింది కదా అని చెప్పేసి పెరిగిద్ది, లేకపోతే ఈ న్యూస్ గుడ్ న్యూస్ వచ్చింది, వీళ్ళ ఎంప్లాయీస్కి బ్రహ్మాండమైన న్యూస్, గోల్డ్ ఇదైంది కాబట్టి ఇది కొంతమంది చేశారు, గోల్డ్ ఇంకేం లేదు పడిపోయింది అన్నారు. $3,900 ఎంతో ఉన్నప్పుడు అది $4,200 వచ్చింది. సో ఇవి కాదు, సిస్టమేటిక్గా సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి, రెసిస్టెన్స్లు ఎక్కడ ఉన్నాయి, మీ స్ట్రాటజీ ఏంది, అది బై సైడ్ అయినా కావచ్చు లేకపోతే సెల్ సైడ్ అయినా కావచ్చు, ఎటువైపు అయినా సరే మీరు ముందు స్టాప్ లాస్ని టార్గెట్ని పెట్టడం నేర్చుకోండి. ఆటోమేటిక్గా న్యూస్తో వీటన్నిటితో సంబంధం లేదు.
న్యూస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా మార్కెట్ పడుతుంది. మార్కెట్ నిన్న పడింది. నిన్న బ్రహ్మాండంగా పడింది. ఈరోజు పడింది. మీ స్ట్రాటజీ ఏదోకటి ఉంటది గదా! సూపర్ ట్రెండ్ స్ట్రాటజీ అనో, ఇంకో స్ట్రాటజీ అనో, లేపోతే ప్యూర్ పాయింట్స్ అనో, లేపోతే మూవింగ్ యావరేజెస్ అని ఏదో ఒక స్ట్రాటజీ అనేది ఉంటది గదా! వాటిని ఉపయోగించండి. వాటిని ఉపయోగించి స్టాప్ లాస్‌ని పెట్టండి. అంతేగాని న్యూస్‌లు, యూట్యూబ్ వీడియోస్, న్యూస్ బేస్డ్ యూట్యూబ్ వీడియోస్ గనుక చూస్తే మీ మైండ్ మొత్తం ఖరాబయ్యి మీకు ఎటువంటి ఉపయోగం 99.999% ఎటువంటి ఉపయోగం ఉండదని గమనించండి. సో, టెక్నికల్ నాలెడ్జ్ అనేటువంటిది, మీ స్ట్రాటజీ మీద మీకు నమ్మకం అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. థాంక్ యూ.